సో ఇదంతా ప్రయాగరాజు. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. మా హస్బెండ్ నడుస్తున్నారు కదా, ఇక్కడ నుంచి 9 మెంబర్స్ అందరం కలిసి ముందు వెళ్తున్నారు కదా, వాళ్ళందరం మేము కలిసి వెళ్తున్నాము. అట్లా రోడ్డు బారు మొత్తం నడుచుకుంటూ వెళ్ళాము. అక్కడ ఒక పోలీస్ ఆయన కనిపిస్తే అడిగాము. అక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ ఉందని చెప్పాడు. ఇంకా తెల్లవారుజామున నడుస్తూనే ఉన్నాము. అప్పుడు బస్ దిగి నడుచుకుంటూ వెళ్ళాము. సో ఇదంతా ప్రయాగరాజు త్రివేణి సంగమానికి వెళ్ళే దారి అన్నమాట. అలా నడుచుకుంటూ వెళ్ళాము. వెనకాల వస్తున్నారా లేదా అని చెప్పి నడుచుకుంటూ వచ్చాము. ఇది త్రివేణి సంగం ఘాటుకి వెళ్ళే రోడ్ అనమాట. ఎందుకంటే నడకకి ప్రిఫరెన్స్ ఇచ్చాము. ఎందుకంటే అక్కడ బోటు ఒక్కొక్కరికి 200 ఛార్జ్ చేస్తున్నారు. అందుకని చెప్పి అందరూ నడుస్తున్నారు కదా అని చెప్పి అందరితో పాటు నడుచుకుంటూ వెళ్ళిపోయాము. సో అది దారి అనమాట. సో అది త్రివేణి సంగమం. అంటే మనం ఇంకా అటువైపు వెళ్ళాలి. సో వచ్చేసాం మొత్తానికి త్రివేణి సంగమానికి. అంటే తెల్లారిపోయింది, మేము తెల్లవారుజామున బయలుదేరాం, తెల్లారిపోయింది. సో ఇది త్రివేణి సంగమం ఘాటు.